దేవుడి పరిశుద్ధ నామమునకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మరొకసారి ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడడానికి నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడి నామమునకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇంతవరకు కాచి కాపాడిన దేవుడికి, మనందరి పట్ల దేవుడు చేసిన మేళ్ళను బట్టి, ఉపకారాలను బట్టి, ఆశ్చర్యకార్యాలను బట్టి దేవుడికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. నన్ను ప్రోత్సహిస్తూ, ఆదరిస్తూ, నా వీడియోలని చూసి నన్ను ఆశీర్వదిస్తూ, నన్ను ప్రోత్సహిస్తూ, నన్ను బలపరుస్తూ, సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైకులు కొడుతున్న మీ అందరికీ నా వందనాలు. యోసేపు జీవిత కథను మనం చూసుకుంటున్నాము. యోసేపు గురించి మనం తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనము యోసేపు ఎలాగా అన్నలు ఏం చేశారు అనేసి మనం తెలుసుకుందాము. ఆదికాండం 37:20 నుంచి లాస్ట్ వరకు చదువుకుంటే యోసేపు గురించి అనేకమైన అంశాలు మనకు తెలుస్తాయి మాట. అతని అన్నలే అతనిని చంపవలనని గుంటలో పడేశారు. అతని అన్నలు ఏం చేశారు? గుంటలో పడేశారు. ఆ గుంటలో నీళ్లు లేవు మాట. నీళ్లు లేవు, అది ఒట్టిగా ఉంది, నీళ్లు లేకుండా. ఆ మార్గమును కొంతమంది వర్తకులు వెళ్తుంటే ఆ గుంటలో నుండి అతన్ని పైకి తీసి వాళ్ళకి ఇష్మాయేలు వంశస్థుల మాట, వాళ్ళు ఇష్మాయేలీయులకు 20 తులాలకు వెండికి అమ్మేసినట్టుగా మనం ఆ అధ్యాయం చూడగలము. ఈ 37వ అధ్యాయము 20 నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే అతని అన్నలే అతన్ని చంపవాలని గుంటలో పడేశారన్నట్టుగా చూడగలుగుతాం. ఆ గుంటలో నీళ్లు లేవు, అది ఒట్టిదని తెలుసుకుంటాం. ఆ మార్గంలో కొంతమంది వర్తకులు వెళ్తుండగా ఆ గుంటలో నుండి వాళ్ళు ఏమనుకున్నారంటే, అందులో ఒక అతను ఇతను చంపడం ఏంటి, ఒక అన్న చంపకుండా మనం చంపేస్తే ఎంతైనా మనకి రక్త సంబంధి కదా, ఇతను చంపకుండా పాపం అతను ఏమనుకున్నాడంటే గుంటలో పడేస్తే ఎలాగో వీళ్ళందరి దగ్గర, అతను కొంచెం మంచివాడు, వీళ్ళ దగ్గర నుంచి రక్షించి అతన్ని విడిపించి మళ్ళీ తండ్రి దగ్గర తీసుకెళ్దామని అతను అనుకుని గుంటలో పడేయడానికి ఒప్పుకున్నాడు. మరి చంపడం ఎందుకు, గుంటలో పడేద్దాం అన్నాడు. గుంటలో పడేస్తే ఆ గుంటలో నీళ్లు లేవు, ఒట్టిదని తెలుసుకున్నాం. 20 తులాలు. ఆ తర్వాత వాళ్ళు ఆ మార్గమును వెళుతుంటే ఇంతలోకి ఆ అన్నగారు ఎక్కడికో వెళ్ళాడు. అతను మిగతా అన్నలు ఏం చేశారు, మనం ఎందుకు గుంటలో పడేసాము, చంపాలని అసలు వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు ఏం చేశారంటే వాడిని చంపడం ఎందుకు, అందులో ఇంకొక ఇద్దరు మంచి వాళ్ళు ఉన్నారన్నమాట, కొద్దిగా రక్త సంబంధం ప్రేమ గల వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు అంటే, అతనేమన్నాడంటే, అలా కాదు, మనం అంతైనా మన రక్త సంబంధి కాబట్టి వాడిని మనం చంపకుండా ఆ వెళ్ళే కొంతమంది వర్తకులు వెళ్తున్నారు అన్నమాట, వాళ్ళకి 20 తులాలు వెండికి అమ్మేద్దామన్నాడు. 20 తులాలు వెండికి అమ్మేసినట్టుగా మనం ఆ అధ్యాయంలో చూడగలుగుతాం. కొంచెం సేపు 1 గంట తర్వాత గుంటలో పడేయమన్న సహోదరుడు వచ్చి చూశాడు, విడిపిద్దాం కదా అని. చూసినప్పుడు ఆ గుంటలో యోసేపు లేడు మాట. లేకపోగా అతను ఏం చేశాడు పాపం, తన బట్టలు చింపుకొని తన సహోదరుల దగ్గరికి తిరిగి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళిపోయాడు తమ్ముడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, చిన్నాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, అయ్యో నేను ఎలా నాన్నకి ఏం చెప్పాలి అనేసి, తన తండ్రికి ఏం చెప్పాలి, అయ్యో ఏమైపోయాడని అతను బాధపడుతున్నట్టుగా ఆ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. తర్వాత యోసేపుని అమ్మేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, మిగతా సహోదరులందరూ ఒక ఐడియా ఇచ్చారు. ఏంటంటే, ఒక మేకపిల్లను చంపేద్దాము, దాని రక్తంలో అతని యొక్క అతని విచిత్రమైన నిలువుటంగిని చింపేసేసి దానిలో ముంచి దాన్ని తండ్రి ఎదుగు తీసుకెళ్ళి చూపిస్తే తండ్రి ఏ జంతువో తినేసింది, ఏ జంతువో చంపేసింది అని అనుకుంటాడనేసి ఒక సలహా ఇచ్చారన్నమాట. ఇంక చేసేదేం లేక ఏం చేశారు, ఒక మేకపిల్లని చంపేసి ఆ రక్తంలో ఆ విచిత్రమైన నిలువుటంగిని ముంచి దాన్నంతా రక్తంతో దాన్ని రక్తంగా చేసేసి తీసుకెళ్ళి తండ్రి వద్దకి చూపించారన్నమాట. చూపించగానే తండ్రి అది చూసి ఏడ్చాడన్నమాట. ఏమని, నా కుమారుడా యోసేపు, ఏమైపోయావు, నిన్ను ఏ దుష్టముఖమో
చీల్చివేసి ఉంటుంది, నిన్ను తినేసి ఉంటుంది. అయ్యో నువ్వు చనిపోయావా నా కుమారుడా యోసేపు అని అనేక దినాలు అతను అంగలార్చినట్టుగా మనం అధ్యాయంలో చూడగలమాట. అతని కుమారులు, మిగతా కుమారులు, వాళ్ళందరూ కుమారులు కుమార్తెలు కూడా అందరూ అతన్ని చాలా రోజు ఓదార్చారన్నమాట. చాలాసేపు అతన్ని ఓదార్చటకు యత్నం చేసిన కుమారుడు పోగొట్టుకున్న తండ్రికి ఎంతో దుఃఖం వచ్చింది. అయితే అతడు ఎంత ఓదార్చినప్పటికీ ఓదార్పు పొందలేకపోతున్నాడు అన్నమాట. ఆ వర్తకులు సరే, ఆ వర్తకులకు అమ్మేశాడు కదా, ఆ వర్తకులు ఐగుప్తు దేశానికి వెళ్ళేవాళ్ళు అన్నమాట. తీసుకుని పోయి వర్తకులు వెళుతున్నారు. ఆ వర్తకులు ఐగుప్తుకి అతను తీసుకుని పోయి అక్కడ ఫరో ఒక రాజు ఉంటాడు. ఏ రాజు వచ్చినా ఫరో ఉంటారన్నమాట. ఆ ఫరో యొక్క ఉద్యోగస్తుడు మాట. అతను ఫరో దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. అతను రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరునకు అతను అమ్మివేశారు. అతనేంటి రాజు యొక్క సంరక్షణ అంతా, అతని గురించి అంతా క్షేమ సమాచారాలు అతను సంరక్షించాలి. అతని సేనాధిపతి మాట. సేనాధిపతి అయిన పోతీఫరు అయిన అతనికి అమ్మివేశారు. ఈ అధ్యాయం అంతా చూస్తే అతను అన్నలు అమ్మివేశాడు, గోతిలో వేయడం, అమ్మివేయడం, అతన్ని చనిపోయాడని జంతువు, అతని దుష్టమృగము అతన్ని చీల్చేసిందని ఒక విచిత్రమైన నిలువుటంగిని మేకను చంపి దాని రక్తంలో ముంచి తండ్రికి చూపించడము, తండ్రి అంగలార్చడము, ఎంతగానో దుఃఖించడము, కుమారుడు దుష్టమృగము చీల్చి చెండాడి చంపేసిందని కుమారుడు గురించి విచారించడము, అతని కుమార్తెలు అతన్ని ఓదార్చడము ఈ అధ్యాయంలో మనము చూడగలుగుతాం అన్నమాట. ఇక్కడి నుంచి ఫరో దగ్గర ఉన్న అతను ఎలా ఉన్నాడో మరొక వీడియోలో చూసుకుందాం. ఈ కథ చాలా అద్భుతమైంది. తర్వాత తన అన్నలను ఎట్లా క్షమించాడు ఇతను, ఎలాగో ఇతను వాళ్ళని ఆదుకున్నాడు అన్నది మిగతా 2-3 వీడియోల్లో, మిగతా అధ్యాయాల్లో మనం తెలుసుకోగలుగుతాం. దీనంతటికి కారణం ఏంటి? అసూయ అది ఎంతో భయంకరమైన వ్యాధి. అది క్యాన్సర్ కంట, అన్ని వ్యాధుల కంట ఎంతో భయంకరమైనది మాట. అసూయ వల్ల మనుషులు కొట్టుకుని చనిపోయే పరిస్థితులు కూడా ఎన్నో మనము ఉంటున్నాం. ఈ గ్రంథాల్లోని, పరిశుద్ధ గ్రంథంలోనే కాదు, నేటి దినాల్లో కూడా చూస్తున్నాం. కాబట్టి మనము అందరినీ ప్రేమగా చూసేవారిగా మనము నేర్చుకోవాలన్నమాట. మన జీవితకాలం అంతయు కూడా మనంలో ఏమేమి లోపాలు ఉన్నాయో అవన్నీ మనం సరి చేసుకుంటూ ముందుకు సాగవాలి. ఈ కథ అనేకమైన విషయాలు మనకి నేర్పిస్తుంది. ఒక పాట ద్వారా మనము నేర్చుకుందాం. అందుకుని అసూయని జయించాలి. మనలో ఏమైనా దేవునికి నచ్చనివి మనం తీసివేసుకుంటూ ఆయనలో ముందుకు సాగిపోవాలన్నమాట. యోసేపు ఎంతగా నిరీక్షించాడో, ఎంతగా ఆయన కనిపెట్టాడో, తన యొక్క కళలు ఎట్లా సార్థకమయ్యాయో మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఒక పాట ద్వారా. ఈ పాటలో ఏంటంటే వేచి ఉండాలి, ఆయన కృప కోసం వేచి ఉండాలి, ఆయన స్వరం కోసం వేచి ఉండాలి, ఆయన చేసే కార్యం గురించి వేచి ఉండాలన్నమాట. ఈ పాట ద్వారా దేవుణ్ణి మహింపరిచి ప్రార్థన చేసుకుని మనం ముగిద్దాం. వేచి ఉంటా నీకోసం, వేడుతుంటా నీ కృప కోసం, వేచి ఉంటా నీకోసం, వేడుతుంటా నీ కృప కోసం, వింటూ ఉంటా నీ స్వరం, వెంబడిస్తా జీవితాంతం. కళ్ళల్లో కన్నీరు ఇంకిపోయినా, దేహంలో సత్తువ లేకున్నా, ఆదరణ దొరికే వరకు, ఆవేదనంత తీరే వరకు వేచి ఉంటా నీకోసం, వేడుతుంటా నీ కృప కోసం. నా కోసం నీవు ఆకాశ ద్వారం తెరిచే వరకు, నా కోసం నీవు ఆకాశ ద్వారం తెరిచే వరకు, విస్తారమైన దీవెనలెన్నో కుమ్మరించే వరకు, విస్తారమైన దీవెనలెన్నో
కుమ్మరించే వరకు ఆశలన్నీ ఆవిరైనా విరిగి నలిగి పోయినా వేచి ఉంటా నీకోసం, వేడుతుంటా నీ కృప కోసం. వింటూ ఉంటా నీ స్వరం, వెంబడిస్తా జీవితాంతం. కళ్ళల్లో కన్నీరు ఇంకిపోయినా, దేహంలో సత్తువ లేకున్నా, ఆదరణ దొరికే వరకు, ఆవేదనంత తీరే వరకు వేచి ఉంటా నీకోసం, వేడుతుంటా నీ కృప కోసం. నన్ను ముంచి వేసే సంద్రాల పొంగు అణిచే వరకు, నన్ను ముంచి వేసే సంద్రాల పొంగు అణిచే వరకు, విస్తారమైనది ఎత్తైన స్థలమున నా పాదములు నిలువబెట్టే వరకు, ఎత్తైన స్థలమున నా పాదములు నిలువబెట్టే వరకు, కారు మబ్బులు కమ్ముకున్నా, పెను తుఫానులు రేగినా, వేచి ఉంటా నీకోసం, వేడుతుంటా నీ కృప కోసం. వింటూ ఉంటా నీ స్వరం, వెంబడిస్తా జీవితాంతం. కళ్ళల్లో కన్నీరు ఇంకిపోయినా, దేహంలో సత్తువ లేకున్నా, ఆదరణ దొరికే వరకు, ఆవేదనంత తీరే వరకు వేచి ఉంటా నీకోసం, వేడుతుంటా నీ కృప కోసం. వేచి ఉంటా, వేడుతుంటా నీ కృప కోసం. యోసేపు తనకు వచ్చిన కలలు వేరు, తనకు జరుగుతున్న పరిస్థితులు వేరు అయినప్పటికీ నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి, తన దేవుని యొక్క కటాక్షము కృప పొందు వరకు వేచి ఉన్నాడు. మనం కూడా మనకెన్నో సాతానెన్నో శ్రమలు ఇబ్బందులు కలగజేసినప్పటికీ మనం దేవుని వైపు చూడాలి, నిరీక్షించాలి. మనకు ఆయన ఏ వాగ్దానం ఇచ్చాడో, వ్యక్తిగతంగా కుటుంబాలుగా ఏ వాగ్దానం ఇచ్చాడో నెరవేర్చే వరకు మనం ఓపిక కలిగి మనం ఈ లోకంలో ఆశీర్వాదాలు పొందుతూ పరలోకంలో నిత్యరాజ్యం కొరకు మనం కనిపెట్టవలసిన, ఆయన కృప కొరకు కనిపెట్టవలసిన వారమై ఉన్నాం. దేవుడి వాక్యం దీవించుగాక. మన చెడ్డ ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడిన ప్రేమమైన కృపామైన దయామేడమైన ప్రభా, నీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి కాల సమయంలో నీ పాసనకు వచ్చినాం తండ్రి. యోసేపు యొక్క జీవితాన్ని మాకు తెలియచేస్తున్న దేవా మీకు వందనాలు ప్రభా. నా తండ్రి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవా మీకు వందనాలు. స్తుతికి పాత్ర, స్తోత్రాడా, పూజనీయుడా, పూజారుడా, మా ఆరాధనకు యోగ్యుడా మీకు వందనాలు ప్రభా. 10,000లో అతి సుందరుడా, అతి కాంక్షణుడా, అతి మనోహరుడైన దేవా మీకు వందనాలు. మార్పు చెందని దేవా, మారని దేవా, నిన్నానడి నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా మీకు వందనాలు. శూన్యంలో ఉండి సర్వజగత్తుని కేవలం మీ నోటి మాట ద్వారా సృష్టించిన మా సృష్టికర్తమైన దేవా మీకు వందనాలు. ఆది అంతం అల్ప ఒమేగిన దేవా మీకు వందనాలు. నిత్యము దూతకోటి సమూహ యెహోవా పరిశుద్ధులు 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 పరిశుద్ధుల దివారాత్రులు పొగడబడుచున్న ప్రియ తండ్రి మీకు వందనాలు. మా అందరి జీవితాలు మీరు అనేకమైన మేళ్ళు, ఉపకారములు, ఆశ్చర్యకారులు, మహత్కారులు, ఘనకారులు, సూచకారులు, గొప్ప కార్యాలు చేశారు తండ్రి. వాటన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరి ముఖ్యంగా మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనాలు తండ్రి. రక్షణలో మమ్మల్ని కొనసాగిస్తున్న దేవా మీకు వందనాలు ప్రభా. ఇంకనూ మీ స్వారూప్యంలో నా ప్రభా, నీ ప్రేమలో మేము ఎదుగువారిగా నాయన, సంపూర్ణతలో మేము బ్రతుకు దినములన్నీ కూడా నీ ప్రేమ సంపూర్ణతలో మేము ఎదుగులాగిన మేము నేర్చుకునే కృపను గ్రహించి వేరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య పదాలు పట్టుకుని అతి మిక్కిలంగా వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమెన్. దేవుడే మిమ్మల్ని దీవించుగాక.
దయచేసి నన్ను ప్రోత్సహించి నా వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. చేస్తారని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముతూ నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.